హాజరైన ఒకరికి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. సోదరులారా, ముఖ్యంగా మనకు అనంతపురం అంటేనే కరవ. ఈ కరవ జిల్లాలో అనేక మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏదో అప్పులు చేస్తూ ఏదో రకంగా అయితే ఈ మధ్య బాగా చదువుకుంటున్నారు. చదువుకున్న తర్వాత వారికి ఎటువంటి జీవన ఉపాధి లేకుండా ఎక్కడే కానీ వాళ్ళకి చిన్న అవకాశాలు కూడా రాక ఈరోజు మేము అనంతపురం నగరంలో ఎక్కడికన్నా వెళ్ళి కొంత టీ హోటల్లోనో ఎక్కడన్నా చూస్తే మంచి మంచి పిల్లలు యూత్ అంతా చదువుకున్నారు, డిగ్రీలు చదువుకున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. కానీ చెల్లెలు చూసుకుంటా వాళ్ళకి ఏమీ తోచక చెల్లెలు చూసుకుంటా కాలం గడిపేసి ఇంటికి తల్లిదండ్రులతో చాలామంది దెంగలు తింటున్నారు, చాలామంది చీకొట్టు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రైవేట్ సంస్థలు అనేటివి లేవు, కంపెనీలు సరైనవి రాక, మరి మనం పాలిస్తున్న పాలకులు సరంగా దాన్ని తీసుకురాలేక ఎక్కడో కొన్ని దాంట్లో మాత్రమే అల్పాహారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి కావాలనేది చాలామంది ఆకాంక్ష ఉంది. అందులో మాకు కూడా ఆ కోరిక పెద్ద కోరిక. ఎందుకంటే ఈరోజు సారు ఇలాంటి సంస్థను ఒకటి స్థాపించి దీన్ని పూర్తి స్థాయిలో రిజిస్టర్ చేసి లీగల్గా అన్ని రకాలుగా ఏ ఒక్కటి కూడా వేలెత్తి చూపించుకోకుండా ఇది అన్ని సక్రమంగా పెట్టుకొని మరి మంచి మంచి కంపెనీలతో ఆ యజమానులతోనూ వాళ్ళతో మంచి సంబంధాలు కొనసాగించాలని, వాళ్ళందరితో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తూ మరి ఈ రోజు నుంచి ఇది కొన్ని వందల మందికి ఉపాధి కల్పించేంత స్థాయికి ఎదగాలని నేను కనిపించని భగవంతుని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే తన శ్రమ తన కష్టం మీద ఆధారపడినది. అందుకు మేము కూడా మా వంతుగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎక్కడ మాకు నిరుద్యోగ యూత్ కనిపించినా ఎంతో పలానా ఆఫీస్ మంది ఉంది ఆడ, అది మందే ఆఫీసు, ఆ ఆఫీస్కి వెళ్ళి కలవండి, అక్కడ మీకు ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుంది, మీకు ఎక్కడికో చోట ఉద్యోగాలు వచ్చే అవకాశం కల్పిస్తారు అని చెప్పి ధైర్యం కూడా మాకు వస్తుంది. మరి మీరు ఆ దశగా నడవాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఎందుకంటే యూత్ అనేది చాలా పెడదారి పడుతుంది, ఇప్పుడు చాలా పెడదారి పడుతుంది. ఎందుకు పెడదారి పడుతుందంటే వాళ్ళకి ఏ అవకాశాలు రావడం లేదు ఎక్కడా కూడా. కనీసము ఒక 16,000 నుంచి ఒక 18,000 రూపాయలు శాలరీలు ఇచ్చే కంపెనీలు లేవు, అటువంటి సంస్థలు లేవు. ఆ దశగా తీసుకెళ్లే ఇట్లాంటి నాయకత్వం కూడా లేదు ఈ అనంతపురం జిల్లాలో. ఇప్పుడే స్టార్ట్ అయింది అనంతపురం జిల్లాలో. మరి కొన్ని సిటీల్లో చూస్తే ఇలాంటివి నేను కొన్ని పెద్ద పెద్ద దాంట్లోకి వెళ్ళి చూశాను, చాలా చూశాను. ఒక్కొక్క దాంట్లో 5,000 మంది 10,000 మంది చేర్పించి ప్రతి కంపెనీలకి వాళ్ళ తరఫున చేర్పించి ఒక 100 మంది 200 మంది, సార్ మా తరఫున ఒక 50 మందిని తీసుకోండి సార్, మేము మీకు మంచి వ్యక్తులను ఇస్తాము, మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ని ఇస్తాము అటని చెప్పి కంపెనీలతో బతిమాలి వాళ్ళని అక్కడి నుంచి ఉద్యోగాలు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తెచ్చుకొని అక్కడ చాలామంది ప్రొవైడ్ చేస్తున్నారు ఆ కంపెనీలకి. వాళ్ళు కూడా డైరెక్ట్గా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఇలాంటి సంస్థలకే వేస్తున్నారు, శాలరీలు కూడా వేస్తూ వాళ్ళకి లేబర్ యాక్ట్ ప్రకారంగా శాలరీలు ఇవ్వడానికి వాళ్ళతో మాట్లాడుకొని ఏదో ఒక 1,000 రూపాయలు మీ మీద వస్తుంది తప్ప మాకు మిమ్మల్ని దాంట్లో చేర్చినందుకు 2,000 రూపాయలు వస్తుందని చెప్పి తీసుకుంటున్న కంపెనీలు నేను చాలామంది ఇలాంటి సంస్థలను పెట్టిన వాళ్ళు చూస్తాను. ఈ కర్ణాటకలో బెంగళూరు కానీ, హైదరాబాద్లో కానీ, ఇట్లా సిటీల్లో మన విశాఖపట్నం కానీ, ఇట్లాంటి చోట విజయవాడ కానీ. కాబట్టి ఇక్కడ కూడా పెద్ద సంస్థ కావాలని కోరుకుంటున్నాము. మరి చాలామందికి ఇది ఉపాధి చూపించే మార్గం, ఒక దారి
ఇక్కడి నుంచి వేయాలని చెప్పి సార్ని నేను వినవించుకుంటున్నాను. మరి మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలో మార్పు కోసము చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది. రాబోయే రోజుల్లో ఒక సంవత్సరంలో ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో పోటీపడి కనిపించేంత ఎత్తుకి ఎదగడానికి మాలాంటి వాళ్ళంతా కొన్ని వేల మంది దీనిలో చేరుతున్నారు. మరి దానికి కూడా మీరు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అవి ఏం చేస్తున్నాయంటే కేవలం కొన్ని సామాజిక వర్గాలకు, 2 సామాజిక వర్గాలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ పాలన తీసుకొస్తున్నారు. అందుకు రెండే 2 ఉదాహరణలు చెప్తున్నాను మీకు. ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు డెవలప్మెంట్ చేసేది మానేసి ప్రభుత్వ స్కూల్లో విద్య నీరుగార్చేసి ప్రభుత్వ స్కూళ్ళు పక్కకు పెట్టేస్తూ ప్రైవేట్ స్కూళ్ళను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు పుట్టగొడగల్లా ఈ రాష్ట్రంలో పుట్టుకురావడంతో మరి విద్యకి పెద్ద గెండి పడింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి. కాబట్టి అది మంచి సంస్కృతి కాదని చెప్పి మేము దాని మీద పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా వైద్యం అనేది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున మారాలని చెప్పి దాని మీద పనిచేస్తున్నాము. కాబట్టి విద్యకి, వైద్యంకి, సాగునీటి ప్రాజెక్టులకి దీని మీద పెద్ద ఎత్తున వేయాలని మేము పోరాటం చేస్తున్నాము. ఆ దశగా తీసుకెళ్తామని చెప్పి కోరుతూ, మీరు కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీకి ఎన్నదిన్నగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాము. మా వంతుగా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటాం సార్. ఎటువంటి సమస్య వచ్చినా కూడా మేము మా పాత్ర మీకు ఎప్పుడు వెనుదిన్నగా ఉండేటట్లా పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం సార్.